పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలకు ఈసీ బ్రేకులు వేయడంపై రైతులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెబుతామంటున్న అనంతపురం రైతులు, విద్యార్థులతో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ, మరోవైపున ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో చేరాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం దానికి బ్రేకులు వేయడంతో లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికి కూడా నిధులు జమ కాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం గుంతకల్ నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా అభిప్రాయంతో ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి. ప్రధాన కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేశాడు. కాకపోతే నిధులు కోడ్ అడ్డం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దీన్ని ఒక అడ్డం వేయడం అనేది ఆయన నైజము. కాకపోతే రైతులు ఎట్లుందంటే పరిస్థితి, నేనైతే ఒక 25 ఎకరాల రైతుని, నేను 3 లక్షల వరకు నష్టపోయినా. అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితే ప్రతి రైతుకు రావాల్సింది, చిన్న రైతు పెద్ద రైతు అనుకుని అందరికీ రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు భారీ మేళతో గెలవబోతున్నారు. దీనికోసం ఆయన్ని మనం అడ్డు వెళ్ళా, ఏదో ఒకటి అడ్డు వెళ్ళా, ఇది ఓడించాలా, ప్రజల్లోకి దీన్ని తీసుకురావాలా, ఆయన చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఎందుకు రైతుల మీద ఎందుకు అంత కక్ష కట్టారంటారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ చేయడం వల్లే ఇన్పుట్ సబ్సిడీ నిధులు ఆగిపోయినాయి. మీరేమంటారు? ఇన్పుట్ సబ్సిడీ వేస్తే ప్రజల్లో ఏడమిప్పు పొందుతాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అవి రైతులకు పడేటువంటి ఖాతాలో పడేటువంటి నిధులు పడకపోవడం వల్ల రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. దీనికి కారణం ఏమంటే, ఈ పడితే ఇన్పుట్ సబ్సిడీ పెడితే రైతుల్లో మంచి ఉత్సాహం వస్తుంది, వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమితో అదే పనిగా బీజేపీతో పొత్తు పెట్టడానికి కేంద్రంతో ఎన్నికల సంబంధానికి లింక్ ఉన్న ఉద్దేశంతో ఈ పని కూటమితో కలుపుకొని ఈ విధంగా చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరము ఖచ్చితంగా అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది నిధులు విడుదల చేయకుండా. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటారు? విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? సార్, ముఖ్యంగా చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం దివంగత రాజశేఖర్ రెడ్డి గారి మానసపుత్రిక అండి. దీని ద్వారా చదువుకున్న లక్షలాది మంది ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు పోషించుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే మొన్న జరిగిన విద్యాదీవెన నిధులను ఈ ఎలక్షన్ కమిషన్ని కంప్లైంట్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం జరిగిందండి. కేవలము ఇలాంటి వ్యవస్థలో మేనేజ్ చేయడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం. ఇదే కాదండి, పక్కన తెలంగాణలో నిన్న సాయంత్రం 2,000 కోట్ల రూపాయలు రైతు బంధు నిధులు జమ చేయడం జరిగింది. అక్కడే అడ్డురాని ఎలక్షన్ కోడ్ ఆంధ్రప్రదేశ్లోనే అడ్డొస్తుందా అండి? విద్యార్థులకైతే వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది అవుతుందని మేము అనుకుంటున్నాము. మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అందకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్తున్నారు. ఇప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా చేశారు, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా చేశారు. ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటాము, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గెలిపించుకుంటామని చాలా స్పష్టంగా రైతులు, విద్యార్థులు పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.